ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 469వ నామం నైక కర్మకృత్. నిన్న నైకాత్మ అన్నారు, ఇవాళ నైక కర్మకృత్ అన్నారు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను నిర్వహించే పరమాత్మనే నైకకృత్ అన్నారు శంకరాచార్యులు వారు. మరి నిరంతరం అనేక కర్మల్లో నిమగ్నమై ఉండేటువంటి స్వామికి నైక కర్మకృత్ అని పేరు వచ్చింది. ఆయనకేం పనులు ఉన్నాయండి? సృష్టించేస్తాడు, మళ్ళీ అలా అనుకోగానే సృష్టించేస్తాడు. దానికి మళ్ళీ ఆ సృష్టి కార్య నిర్వహణకు అందరినీ సృష్టించాడు, అందరికీ అన్ని పనులు అప్పచెప్పాడు. ఇంకా ఆయనకేం పని ఉంటుంది అంటే ఆయనకి ఏం పని లేదు. ఈ జీవులందరూ చేసే పనులన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉంటాడు, అంతే ఆయన చేసే పని. అందుకని ఆయనకి ఖాళీ ఉండదు. ఎందుకంటే ఎంతమంది జీవుల కర్మలన్నిటికీ సాక్షిగా ఆయన ఒక్కడే ఉండాలి కదా. మరి ఎక్కడుండి చూస్తున్నాడు అంటే అందరిలో ఉన్నాడు. అందరిలో ఉండి ఆయనకి ఏం కష్టం లేదు. అందరిలో ఉంటున్నాడు. ఆ శరీరం ఏ శరీరంలో ఉన్నాడో ఆ శరీరం యొక్క కర్మలన్నిటికీ సాక్షిగా ఉన్నాడు, చూస్తున్నాడు. లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళకి రాస్తాడు, తర్వాత అప్పచెప్పేస్తాడు. అలా ఇదే ఆయనకి పని. అంటే అలా సాక్షిగా చూస్తూ ఉండటమే పని. ఆయన ఇంక చేసేది ఏమీ లేదు. సృష్టి సంకల్ప మాత్రంగా చేస్తాడు అంతే. ఆ సృష్టిని నిర్వహించటానికి చాలామందిని చక్కగా సృష్టించి వాళ్ళందరికీ అన్ని పనులు అప్పచెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. అవతరికి వెళ్ళండి. అటువంటి స్వామిని నైక కర్మకృత్ అన్నారు. మరి ఈ శంకరుల వారు చెప్పిన దాన్నే పరాశర భట్టరు, సత్యసంధుల వారు కూడా అర్థాన్నే వ్యక్తీకరించారు. మునేశ్వరులు స్వామిని ఓం నైక కర్మకృతే నమః అని కొలుస్తూ ఉన్నారు. అట్లా కొలుస్తున్నటువంటి స్వామిని నైక కర్మకృత్ అన్నారు. మరి నేనుగా పరమాత్మ అందరిలో వ్యాప్తి చెందున్నాడు కదా. జీవులకి ఏమో ఆయనకన్నీ ఒకటే, ఎందుకంటే ఆయనే సృష్టించాడు, ఆయనే అన్నిట్లో ఉన్నాడు. కానీ జీవులకు ఎవరి శరీరం వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి వృత్తి వాళ్ళదే, ఎవరి దృష్టి వాళ్ళదే, ఎవరి ప్రవర్తన వాళ్ళదే, ఎవరి అనుభవాలు వాళ్ళవే. మరి అనుభవం ఎవరి అనుభవం వాళ్ళకి సిద్ధిస్తున్నా కూడా అనుభవించబడే విషయం ఒక్కటిగానే ఉంటుంది. అంటే ఇప్పుడు పంచదార అనేది ఒకటే పదార్థం, కానీ ఏమవుతుంది, ఒకరికి ఇష్టంగా ఉంటుంది, ఒకరికి అయిష్టంగా ఉంటుంది. అనుభవించబడే పదార్థం ఒకటే, అనుభవాలు వేరు. ఇప్పుడు ఒకే పని ఉందనుకోండి, ఆ పని ఒకళ్ళకి చేయటం ఇష్టం, ఒకళ్ళకి కష్టం. అదే ఒక మనిషి ఉన్నారనుకోండి, ఆ మనిషి అంటే ఒకరికి ఇష్టం, ఒకరికి కష్టం, అయిష్టం. అంటే ఇవన్నీ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి కర్మలు వాళ్ళవి, ఎవరి మరి పాపపుణ్యాలు వాళ్ళవి. అక్కడ ఉన్నటువంటి పదార్థం ఒకటే అయినా ఇక్కడ వేరు వేరు భావాలు వస్తున్నాయి. అందుకని అనుభవించబడే విషయం ఒకటే అయినా భావాలు వేరు. అనుభవించబడే విషయం ఒకటే, ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఇష్టాయిష్టాలు, ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఒకసారి నారదుడికి తన యొక్క స్థితిని
తెలియచేయాలని. అంటే ఒక భార్య దగ్గరికి వెళ్ళి ఇంకో భార్య దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు భార్యల దగ్గరికి. వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళతో పాటు కృష్ణుడు ఉన్నట్టు కనపడింది. అలా అందరి భార్యల ఇళ్లల్లో కూడా ఉన్నట్లుగా చూపించాడు పరమాత్మ. అంటే ఉన్నది ఒక్కడే, కానీ అందరి దగ్గర ఉన్నాడు. అంటే అందరిలో అక్కడ మనకు అక్కడ వ్యక్తంగా కనపడ్డాడు. ఆయనకి చూడగలిగే సామర్థ్యం నారదుడికి ఉంది. వాళ్ళందరికీ కూడా బాహ్యంగా భగవంతుడి దగ్గర ఉండగలిగే మరి ఇది సమర్పణ భావంతో వాళ్ళు భగవంతుణ్ణి చక్కగా స్పష్టంగా దగ్గరగా అలా చూడగలిగారు. ఎందుకు చూడగలిగారు అంటే సర్వసమర్పణ చేశారు, సర్వం ఆయనకే సమర్పించారు కనుక వాళ్ళు అలా చూడగలిగారు. మరి అదే మనకి అర్థం కావటానికి నారదుడే అలా అందరి దగ్గర కృష్ణ పరమాత్మని చూసి ఆశ్చర్యపోయాడు, అనే లీలలు ఇలాగా అని. అలాగే ఇప్పుడు అందరిలోనూ పరమాత్మ జీవాత్మ రూపంలో ఉన్నాడు, అందరితోనూ ఉన్నాడు. కానీ ఆ గోపికలు అందరూ కూడా ఆయన్ని చూసి ఆనందాంబుదిలో మునిగారు. ఇక్కడ జీవులు ఆయన్ని చూసి ఆనందాంబుదిలో మునగలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన్ని చూట్టలా లోపలికి వెళ్ళి అంతర్యామిగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పరమాత్మని చూడక వాళ్ళు దుఃఖాల పాలు కష్టాల పాలు అవుతున్నారు. అదే ఎవరి లోపల ఉన్నటువంటి ఎవరి దగ్గర ఉన్నటువంటి పరమాత్మని వాళ్ళు చూడగలిగినప్పుడు కష్టము దుఃఖము బాధ రాగము ద్వేషము కామము మోహము ఇవన్నీ ఏమీ ఉండవు, అన్నీ అవతలకి వెళ్ళిపోతాయి. ఒక్క ఆనందం ఒక్కటే మిగులుతుంది. అటువంటి పరమానంద స్థితిని ఇవ్వటానికి పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఉన్నవాడిని గ్రహించగలిగి ఆయనతో ఆడుకున్నవాడు ఆనందాంబుదిలో మునుగుతాడు. ఆయనని తెలుసుకోలేనివాడు ఏం చేస్తాడు? బాహ్య విషయాల యందు మునిగి ఈ క్షణిక సుఖాల కోసం ఆరాటపడి ఆవేదన పడుతూ ఉంటాడు. ఒక క్షణం ఒక కోరిక తీరితే ఒక క్షణం ఆనందాన్ని పొందుతాడు, మరుక్షణం దుఃఖాన్ని పొందుతాడు. అది ఆ క్షణం ఆనందం కోసం ఎన్నో రోజులు ఎంతో కష్టపడతాడు. కానీ ఆ కష్టం అనేది పరమసుఖం కోసం కష్టపడితే ఆ వేచి చూసి సాధన చేసి లోపల ఉన్నటువంటి మరి పాలలో ఉన్న వెన్నని సరాన్ని తీసి నెయ్యిగా మారిస్తే చక్కగా నిలవ ఉండి మంచి సువాసనలో వెదజల్లుతూ కమ్మగా హాయిగా ఆరోగ్యానికి ఇస్తూ ఆనందంగా తింటూ అనుభవిస్తామే. అటువంటి సారాన్ని తీయాలి అంటే పాలలో ఉన్న వెన్నని తీయటానికే అంత కష్టపడతాం. మనం కష్టపడటమే కాదు, మరి పాలు ఎంత కష్టపడతాయి. అవి వేడి ఎక్కాలి, తర్వాత చల్లారాలి, ఆ తోడుని భరించాలి, మార్పు రావాలి, మరి మధించాలి. మధిస్తే వాటిని ఆ మధింపంతా అది భరించాలి. ఆ తర్వాత కానీ దాని లోపల ఉన్న వెన్న బయటికి రాదు. అలాగే ప్రతి జీవి పరమాత్మ కోసం మదన పడాలి. అందుకే చెప్తారు కదా, అగ్ని చుట్టూరా అగ్ని ఉంటే ఎలా బయటపడాలని తాపత్రయపడతాడో జీవుడు, నీళ్లల్లో శిరస్సును ముంచితే ఎలా బయటికి వద్దామా అనే ఆ తపన పడతాడో అంత తపన పడితే ఆ లోపల కనపడకుండా మనకు ఉన్నటువంటి ఆ పరమాత్మ దర్శనం అవ్వాలి అంటే అంత తపన పడాలి. ఊరికే దర్శనం అవుతుందా? ఊరికే పరమానంద ప్రాప్తి వస్తుందా? క్షణిక సుఖానికే ఎన్నో కష్టాలు పడుతుంటే మరి పరమానంద స్థితిని పొందాలంటే సామాన్యమైనది కాదు. మరి అంతకంటే ఎక్కువ కష్టపడితే కానీ ఆ ఆనందం రాదు. అందుకని అటువంటి
పరమానంద స్థితిని పొందాలి అంటే ఎంతో కష్టపడాలి. నైక కర్మ కృత్, అలా సర్వ పరమాత్మ నైక కర్మకృత్ అయినటువంటి స్వామికి నమస్కారం చేస్తూ సర్వ సమర్పణ చెయ్యగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మమ్మల్ని మీకు సమర్పించుకునే శక్తినిచ్చి మీలోకి చేర్చుకుని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం